10 రోజుల్లో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ 2 పార్టీస్ కాదు, 2 కోలేషన్స్, మహాయుతి, మహా వికాస్ అఘాడి. కాకపోతే ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఎవరు సీఎం అవుతారో జనానికి ఇంకా ఐడియా లేదు. మీరు షాక్ అవ్వకుండా ఇది నిజమే. మన ఇండియాలో ఉండే వేరీడ్ ఐడియాలజీస్ గురించి కానీ, కాంప్లెక్స్ డెమోక్రటిక్ ప్రాసెస్ గురించి కానీ తెలుసుకుందాం అనుకుంటే ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జాంపుల్ లా తీసుకోవచ్చు. ఈ కథ ఇవాళ మొదలైంది కాదు, ఎన్నో దశాబ్దాల క్రితం స్టార్ట్ అయిన 2.5 years బ్యాక్ ఒక కీ ఇన్సిడెంట్ జరిగింది. ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు చేసింది. అండ్ బై ద వే మనం చనిపోయారు కదా అసాసినేషన్ లో, బాబా సిద్దికి. అదే మనం వీడియో కూడా చేసాం. బాబా సిద్దికి, లారెన్స్ బిష్నాయ్, సల్మాన్ ఖాన్. డస్ ఇట్ రింగ్ ఏ బెల్? ఇంకా సల్మాన్ ఖాన్ మీద థ్రెట్స్ వస్తానే ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే షారుఖ్ ఖాన్ మీద కూడా వచ్చింది. సరే అవన్నీ పక్కన పెడితే ఈ ఎలక్షన్స్ గురించి, మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, బిగినర్స్ కూడా అర్థం చేసుకునేలా ఇవాళ మీ ముందు పెట్టబోతున్నాం. ఈ కథలో బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి ఆయన పెట్టిన శివసేన, శరద్ పవార్ గారు పెట్టిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అండ్ కాంగ్రెస్, ఈ 4 కీ ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ వీడియోని సింపుల్ గా నేను ఎలా డివైడ్ చేస్తానంటే, మీకు ఈ స్టేట్ పాలిటిక్స్ గురించి ఒక గ్రావిటీ ఇవ్వడానికి 2.5 years బ్యాక్ ఏం జరిగిందో చిన్న శాంపుల్ ఇస్తే, చిన్న ఎగ్జాంపుల్. 2019 ఎలక్షన్స్ లో ఉద్ధవ్ ఠాక్రే గారు సీఎం అయ్యారు, ఆయన ఉండే కోలేషన్ లో. కాకపోతే ఆయన శివసేనలో ఉండే కేబినెట్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు అప్రాక్సిమేట్లీ ఒక 39-40 ఎమ్మెల్యేలు తీసుకొని గువాహటీలో రాడిసన్ బ్లూ హోటల్లోకి తీసుకెళ్లి 59 లక్షల బిల్లు వచ్చింది. ఐ థింక్ 1-2 weeks కి వాళ్ళందరినీ అక్కడే పెట్టి సంతకాలు పెట్టించుకొని ఇన్ గ్యాప్ ఆఫ్ 2 weeks ఉద్ధవ్ ఠాక్రేని సీఎం కుర్చీ నుంచి దింపేశారు. ఒక సిట్టింగ్ సీఎం దిగిపోవాల్సి వచ్చింది. ఈ కథ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే 10 రోజుల్లో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. సో టుడేస్ వీడియో ఇస్ మహారాష్ట్ర పాలిటిక్స్. మనం ఇండియాలోనే ఉంటున్నాం కదా, ఏ స్టేట్ లో ఏ పాలిటిక్స్ జరుగుతాయో మనం తెలుసుకోవాలి కదా. సో ఒక బిగినర్స్ గైడ్ అనుకోండి, అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. 10 నిమిషాల్లో చెప్పేస్తా. మీ అందరికీ తెలుసు నా వీడియో ఇలాంటిది రోజు వస్తుంది. అన్ ఇంపార్టెంట్ వీడియో, అప్డేటెడ్ వీడియో. నేను పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. కొడితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్ర పాలిటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. కొట్టారుగా, వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. మహారాష్ట్ర పాలిటిక్స్ గానీ, ఈ మహారాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే మహారాష్ట్రని ఇంతలా ఇంపాక్ట్ చేస్తున్న శివసేన గురించి తెలుసుకోవాలి. మీకు ఒక చిన్న బేసిక్ సెట్ చేస్తే చిన్న ఫౌండేషన్ ఇస్తాయి పార్టీ గురించి. చాలా మంది బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటారు. అదే బాల్ ఠాక్రే గారి నుంచి. కాకపోతే దీనికి బీజం ఆయన తండ్రి గారి నుంచి మొదలైంది. ఆయన పేరు కేశవ్ సీతారాం ఠాక్రే గారు. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ మెంబర్స్ ఆయన ఈ హిందుత్వ అనే టర్మ్ ని కాయిన్ చేయడంలో. ఆయన గురించి చెప్పాలంటే ఒక సెపరేట్ వీడియోనే కావాలి. బట్ సింపుల్ గా చెప్తా, మహారాష్ట్రలో జరుగుతున్న అన్యాయాల్ని, మరాఠీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని మనసులో పెట్టుకొని ఆయన ఒక పేపర్ స్టార్ట్ చేశారు. చాలా ఫేమస్ అయింది అప్పట్లో. దాని పేరు ప్రబోధన్ న్యూస్ పేపర్, అంటే ఎన్లైటన్మెంట్. ఆయన సంయుక్త మహారాష్ట్ర మూవ్మెంట్ అని చెప్పి మరాఠీలందరికీ ఒక సెపరేట్ స్టేట్ కావాలని చెప్పి అప్పుడు, ఇది ఎర్లీ 1900s మాట, ఇది ఓ పోరాటం కూడా చేశారు. ఆయన కొడుకే ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే గారు. ఆయన గురించి సింపుల్ గా చెప్పాలంటే, రామ్ గోపాల్ వర్మ సర్కార్ సినిమా తీశారు కదా మన అమితాబ్ బచ్చన్ గారిని పెట్టి. దట్ మూవీ ఇస్ లూజ్లీ ఇన్స్పైర్డ్ బై బాల్ ఠాక్రే. समझाने की कोशिश भी मत करना रशीद. సో ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ సినిమా ఒక చిన్న ఎగ్జాంపుల్ లా పనిచేస్తుంది. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈయన కూడా బయట నుంచి జనాలు ఎక్కువ వస్తున్నారని, లోకల్ మరాఠాస్ కి జాబ్ ఆపర్చునిటీస్ ఉండట్లేదని, వాళ్ళకి అన్ఫేర్ ట్రీట్మెంట్ వస్తుందని. ఇన్ఫాక్ట్ ఈజ్ ఎ కార్టూనిస్ట్. చాలా ఫేమస్ కార్టూన్ లో వేసేవాళ్ళు. ఆయనే శివసేనని స్థాపించారు. ఇందులో శివ ఎక్కడి నుంచి వస్తుందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈజ్ ఎ ట్రూ కింగ్. ఇక్కడే మనకి మహారాష్ట్ర పాలిటిక్స్ ని టర్న్ చేసిన ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా వస్తుంది. ఈ బాల్ ఠాక్రే గారికి ఒక నెఫ్యూ ఉన్నారు. హిజ్ నేమ్ ఇస్ రాజ్ ఠాక్రే. ఆయన బాగా బలంగా మాట్లాడగలుగుతారని, బాల్ ఠాక్రే గారు బాడీ లాంగ్వేజ్ అది ఉంటదని, ఆయన తర్వాత ఈయనే ఉంటారని చాలా మంది జనాలు నమ్మారు. కాకపోతే అతని సొంత కొడుకైన ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడైతే వచ్చాడో, బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు కదా. సో ఆయన పొలిటికల్ వారసత్వం ఆయన చేతికి వెళ్ళిపోయింది. ఈ ఫండమెంటల్స్ మీరు అర్థం చేసుకోవాలి 2024 లో జరిగే మహారాష్ట్ర పాలిటిక్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే. ఎందుకంటే కట్ టు 2024 దాదాపు 30-35 years అయింది ఒక ఇండివిజువల్ పార్టీకి ఎలక్షన్ లో ఫుల్ మెజారిటీ వచ్చి. లాస్ట్ ఐ థింక్ ఇస్ 1990 కాంగ్రెస్ కి వచ్చింది. సో ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలన్నా కోalition మీద డిపెండ్ అవ్వాలి. అండ్ 2019 ఎలక్షన్స్ లో కూడా దట్స్ వాట్ హ్యాపెండ్. దేర్ ఇస్ మహాయుతి, దేర్ ఇస్ మహా వికాస్ అఘాడి. మహాయుతి అంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా. మీకు నేషనల్ లో ఎన్డీఏ అండ్ ఇండియా అలయన్స్ రెండు తెలుసు కదా. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే మహాయుతి ఇస్ బీజేపీ లెడ్ అనుకుందాం, ఎన్డీఏ కూటమి లాగా. అండ్ ఇండియాని కండెన్స్ చేస్తే మహా వికాస్ అఘాడి వస్తుంది అనుకుందాం. సో మహాయుతిలో యూ హ్యావ్ బీజేపీ అండ్ శివసేన, ఈ హిందుత్వ ఐడియాలజీ ఉండే పార్టీస్. మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ గానీ, ఎన్సీపీ గానీ ఇవన్నీ కలిపి ఉండేవి. వీళ్ళందరూ కలిపి పోటీ చేశారు 2019లో, 5 years బ్యాక్ లాస్ట్ ఎలక్షన్స్. మనకి ఏపీకి ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో మహారాష్ట్ర కూడా అదే సంవత్సరం ఎలక్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ఈ మహాయుతి పార్టీ గెలిచింది. లిజన్ కేర్ఫుల్లీ. ఇందులో బీజేపీకి అరౌండ్ 105 seats వస్తే 56 seats వచ్చి శివసేనకు వచ్చాయి. కాకపోతే అమిత్ షా నాకు ప్రామిస్ చేశారని, ఏవని, మన కోalition గానీ పవర్ లోకి వస్తే నువ్వే సీఎం అని ప్రామిస్ చేశారని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశాడు, నాకే సీఎం కావాలని చెప్పి. వాళ్ళు ఎప్పుడైతే వద్దన్నారో ఆ కోalition ని బ్రేక్ చేసి ఈ మహా వికాస్ అఘాడీ కోalition లో చేరిపోయి సీఎం అయిపోయాడు. But I will not go along with this counter, whoever he may be. Yes.
ఇలా 2.5 hours రూల్ చేశాడు ఆయన సీఎం లాగా. సో ఆయన పోటీ చేసిన మహాయుతిలో అయినా సీఎం గా ఉన్నది మాత్రం మహా వికాస్ అఘాడీలో. ఇది గుర్తుపెట్టుకోండి. 2.5 years తర్వాత సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. ఇది June 2022లో. ఇది ఇప్పుడు మహా వికాస్ అఘాడీని MVP అని పిలుద్దాం. ఎంవీపీలో ఉన్న 2 పార్టీస్ చీలిపోయినాయి. ఎలా? ఒకటి వచ్చి శివసేన, రెండోది వచ్చి ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. దీని హెడ్ వచ్చి శరద్ పవార్. ఈ 2 పొలిటికల్ పార్టీస్ తో ఒకేసారి బీజేపీ ఒక చిన్న మైండ్ గేమ్ ఆడింది. అదేంటంటే ఏక్నాథ్ షిండే అని ఒకతను ఉన్నారు. శివసేనలో గత కొన్ని దశాబ్దాలుగా ఉంటూ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఆయన. 39 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అందులో గువాహటిలో రాడిసన్ బ్లూ హోటల్లో వీళ్ళందరికీ మంచి సూట్ రూములు తీసుకొని ఓ వారం 10 రోజులు అక్కడే ఉంచుకొని off to Assam and set themselves up in a 5-star hotel in Guwahati. ఈ ఉద్ధవ్ గారేమో అక్కడ వీడియో కాల్స్ చేస్తే మమ్మల్ని కలవండి, ఒకసారి వచ్చి నాతో మాట్లాడండి అది ఇది అంటున్నా కూడా వినకుండా ఆయనకు వేరే ఆప్షన్ లేకుండా చేసేసి చివరికి June 30 రోజున ఆయనకు మెజారిటీ లేక ఆయన సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఏక్నాథ్ షిండే గారు సీఎం అయ్యారు. An emotive Uddhav Thackeray stepped down as chief minister 30 minutes later. ఇక్కడ 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఏక్నాథ్ షిండే గారు ఏమంటారంటే ఈ 2019లో ఉద్ధవ్ గారు ఏదైతే చేశారో శివసేన యొక్క కోర్ ప్రిన్సిపల్ ని పక్కన పెట్టి హిందుత్వాన్ని పక్కన పెట్టి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో కలవడం ఏదైతే ఉందో అది మాకు అసలు నచ్చలేదు అని ఈయనంటే, ఉద్ధవ్ ఠాక్రే గారి సైడ్ లో ఉండే వాళ్ళంతా ఈయన వెన్నుపోటు పొడిచాడు, మమ్మల్ని మోసం చేశాడని వీళ్ళు అంటున్నారు. కాకపోతే మెజారిటీ ఏక్నాథ్ షిండే గారి సైడ్ లోనే ఉండడం వల్ల శివసేన ఏదైతే ఉందో అది ఇట్ సైడ్ వెళ్ళిపోయింది. అగైన్ ఇట్స్ బ్యాక్ టు మహాయుతి. ఏక్నాథ్ షిండే గారు సీఎం అయిపోయారు. ఉద్ధవ్ గారికి వేరే ఆప్షన్ లేదు, ఆయన వేరే పార్టీ పేరు పెట్టుకోవాలి. UBT, ఉద్ధవ్ బాల్ ఠాక్రే అని పేరు పెట్టేసుకున్నారు. దిస్ ఇస్ ద గేమ్ ప్లాన్ 1. ఇకపోతే మహాయుతి గేమ్ ప్లాన్ 2లో ఎన్సీబీ ఏదైతే ఉందో శరద్ పవార్ గారి కింద ఉంది, అది దాన్ని అజిత్ పవార్ గారు చీల్ చేశారు. శరద్ పవార్ గారు తమ్ముడు కొడుకైన. సో పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది వితౌట్ ఎలక్షన్స్ మిడిల్ లోనే, ఎగ్జాక్ట్ గా సెంటర్ లో 2.5 years తర్వాత. కట్ టు 2024. రీసెంట్ గా హర్యానాలో ఏం జరిగిందో మనం అందరం చూసాం. కాకపోతే మహారాష్ట్రలో ఒక చిన్న కంప్లైంట్ ఉంది. బీజేపీ ఏమైనా వీకెన్ అవుతుందా? ఎందుకంటే మొన్నే లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. అందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా జరిగింది. ఈ అజిత్ పవార్ గారు ఎన్సీపీ ఏదైతే ఉందో ఇందులో అయితే మన బాబా సిద్దికీ గారు జాయిన్ అయ్యారో, మహా వికాస్ అఘాడీలో ఉందో అది చిత్తుగా ఓడిపోయింది. 4 చోట్ల పోటీ చేస్తే ఒక దగ్గరే గెలిచింది. వేరే శరద్ పవార్ గారిది 10 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల గెలిచింది. సిమిలర్ థింగ్ హ్యాపెండ్ విత్ ఉద్ధవ్ గారు అండ్ ఏక్నాథ్ షిండే గారు. ఆయన కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చింది దీనికి, అరౌండ్ 2-3 seats ఎంతో ఎక్కువ వచ్చాయి. కానీ ఓవరాల్ ఓట్ షేర్ తీసుకుంటే వీళ్ళకి ఓన్లీ 2 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి మహా వికాస్ అఘాడీ. అండ్ అరౌండ్ 31 places లో జస్ట్ 5,000 votes మెజారిటీతో గెలిచారు. సో యునానిమస్ మెజారిటీ అని చెప్పలేం. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ లోక్సభ ఎంపీలు. అంటే అన్లైక్ రాజ్యసభ, లోక్సభ ఎంపీస్ ఎవరైతే ఉంటారో దే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. జనాల సమస్యని తీసుకెళ్లగలిగే పవర్ అల్లో ఉంటుంది. అది ఫార్మింగ్ బిల్స్ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అయినా, ఎనీథింగ్. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బీజేపీకి పవర్ తగ్గిందా తగ్గలేదా అనేది వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ మనకు చెప్తాయి. అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర చాలా ఇంపార్టెంట్. 48 లోక్సభ సీట్స్ ఉన్నాయి. యూపీ తర్వాత ఇదే సెకండ్. సో ఈ స్టేట్ లో జరిగే పాలిటిక్స్ మన కంట్రీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. సో మనం చాలా దగ్గరగా చూడాలి ఏం జరగబోతుందో ఈ వచ్చే ఎలక్షన్స్ లో. సో క్లియర్ గా నంబర్స్ చెప్తే జాగ్రత్తగా వినండి. November 20 ఉన్నట్టున్న ఎలక్షన్స్ 288 seats ఉన్నాయి. అందులో ఏ కోలేషన్ అయితే 145 seats తెచ్చుకుంటుందో ఆ కోలేషన్ కి పవర్ వెళ్తుంది. సో ఏక్నాథ్ గారిలో అండ్ ఉద్ధవ్ గారిలో ఎవరు పవర్ఫుల్ ఈ పర్టికులర్ ఎలక్షన్స్ మనకి చెప్పేస్తుంది, ఈజీగా తెలిసిపోతుంది. అండ్ చాలా క్రూషియల్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి. విదర్భ మన ఆదిలాబాద్ పైన ఉంటుంది. అది ఈ నితిన్ గడ్కరీ గారు, ప్రస్తుతం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. అండ్ వెస్టర్న్ మహారాష్ట్ర, ఈ మరాఠవాడ రీజన్ అంతా ఉంది కదా, అది అజిత్ పవార్ అడ్డా అంటుంటారు జనాలు. ఆయనకి అందుకే పవర్ లేకపోయినా కూడా ఈ మహాయుతి ఆయన చాలా చాలా భద్రంగా పెట్టుకుంటుంది. సో ఎలక్షన్స్ కాంగ్రెస్ ఒక విధంగా డీల్ చేస్తుంది, బీజేపీ ఒక విధంగా డీల్ చేస్తుంది. కాంగ్రెస్ చాలా సింపుల్ గా రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర మీద డిపెండ్ అయి ఉంది. వేరాస్ బీజేపీ ఈ బీసీ కులాల వాళ్ళు ఉంటారు కదా, ఈ వంజరి, ధంగర్, మాలి, వీళ్ళందరినీ అపీస్ చేయడానికి చూస్తుంది. అండ్ ఆల్సో ఏక్నాథ్ షిండే గారు ఉమెన్ కి మాజీ లడికి మహాన్ స్కీమ్ అని చెప్పి ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, లేడీస్ కి, కూతుర్లకి, అందరికి అన్ని ఏజ్ గ్రూప్స్ లో ప్రతి ఉమెన్ కి మంత్లీ అరౌండ్ 1,500 వెళ్ళేలాగా వెల్ఫేర్ కి ఒక స్కీమ్ పెట్టారు ఆయన. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో అరౌండ్ 70,000 ఉమెన్ ఉంటారు కదా, దాని మీద మనం డిపెండ్ అవ్వచ్చు అనుకుంటున్నా కూడా అందులో ముస్లిం సోదరులు, దళితులు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నమ్మకం, ధైర్యం. ఈ కాస్ట్ సెన్సస్ ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా, టు డివైడ్ అండ్ రూల్. సో చూడాలి మరి వచ్చే 10 రోజుల్లో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎటువైపు తిరగబోతుందో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న రీక్యాప్ ఇస్తా. మహాయుతిలో శివసేన ఉంది, ఏక్నాథ్ షిండే శివసేన, ఎన్సీబీ ఉంది, అజిత్ పవార్ ఎన్సీబీ, బీజేపీ ఉంది, మహా వికాస్ అఘాడీలో యూబీటీ ఉంది, అదే ఉద్ధవ్ ఠాక్రే గారు శివసేన, శరద్ పవార్ ఎన్సీబీ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. నేను చెప్పిందంతా మీకు క్లియర్ గా అర్థమైందో లేదో కూడా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీళ్ళు మాత్రమే ప్లేయర్స్ ఉన్నారనుకుంటున్నారా మీరు? అలా అనుకుంటున్నారంటే మీరు పొరపడినట్టే. ఈ ఓట్ షేర్ చీల్చడానికి ఇంకో 5 కోలేషన్స్ ఉన్నాయి.
పరివర్తన్ మహాశక్తి అని ఛత్రపతి శివాజీ మహారాజ్ డిసెండెంట్స్, కోలాపురి క్రౌన్ ప్రిన్స్ వీళ్ళందరూ కలిపి పెట్టింది అది. ఇది కాకుండా వంచిత్ బహుజన్ అఘాడి, ఇది అంబేద్కర్ గారు గ్రాండ్ సన్ పెట్టింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఇది రాజ్ ఠాకరే గారు పెట్టింది. దీని గురించి మనం వీడియో బిగినింగ్ లో మాట్లాడేసుకున్నాం. అదే బాల్ ఠాకరే గారి నెఫ్యూ, సో ఆయన లీడ్ చేస్తున్నది. ఇది కాకుండా మనకి హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ గారు తెలుసు కదా, ఆయన కూడా కోలేషన్ పెట్టారు ఇక్కడ. మజ్లిస్ ఇల్తిహాదుల్ ముస్లిమీన్, వీళ్ళందరూ కాకుండా మనోజ్ పటేల్ గారు, ఆయన రిజర్వేషన్ యాక్టివిస్ట్, ఆయన కూడా మరాఠా ఫ్రంట్ అని పెట్టారు. ఇంత మంది పోటీ చేస్తున్నారు, ఇంత క్లోజ్ గా పోటీ జరగబోతుంది. ఇందులో ఎవరు గెలుస్తారు, ఏ ఓట్లు చీలి లాస్ట్ లో ఎక్కడికి వెళ్తాయి, ఎవరైనా గెలిచిన తర్వాత ఎవరు సీఎం అవ్వబోతున్నారు మనకి క్లారిటీ లేదు. ఉద్ధవ్ గారు నేనే సీఎం అవ్వాలంటారు, కాకపోతే అక్కడ శరద్ పవార్ గారు ఉన్నారు. ఇటు మహాయుతిలో కూడా ఏక్నాథ్ షిండే గారు నేను ఎక్కి కూర్చుందామని ఉన్నారు కుర్చీని. బట్ బీజేపీ హ్యాస్ అదర్ ప్లాన్స్. వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ముందు పెట్టి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సీఎం క్యాండిడేటే లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మన స్టేట్ లో మనం చూసుకున్నట్టయితే అది తెలంగాణ గానీ ఆంధ్ర గానీ మనకి నికాసైన సీఎం క్యాండిడేట్స్ ఉంటారు, చాలా పవర్ఫుల్ ఫేసెస్ ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ లేదు. ఇది కాకుండా ఈ మహారాష్ట్ర తర్వాత బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని గురించి కూడా వీడియో చేయమంటారా? మీరు అడిగితే ఖచ్చితంగా చేస్తాను నేను. మనకి మన నేషనల్ పాలిటిక్స్ గురించి 10 రోజుల్లో న్యూస్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే జనాలు క్లియర్ గా అంటున్నారు బీజేపీ మ్యాజిక్ ఏమైనా తగ్గుతుందా, మ్యాజిక్ నంబర్స్ టచ్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది కదా. బీజేపీ హర్యానాలోనే ప్రూవ్ చేసింది, మహారాష్ట్రలో ప్రూవ్ చేస్తే చేయదా, అది కూడా మీరు నాకు చెప్పండి కింద కామెంట్స్ లో. అండ్ మీరు ఇక్కడ దాకా మన వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ మీకు ఒక వాల్యూ అందుతుంది. ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నారు డైలీ. జస్ట్ పడుకునే ముందు ఒక మంచి నాలెడ్జ్ పిల్ల మీకు ఇది వీడియోస్ పనికి వస్తున్నాయి. మీరు ఇస్తున్న వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్ నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది, ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా బలంగా చేయడానికి, స్ట్రాంగ్ గా మాట్లాడడానికి. మనకంటూ ఒక స్ట్రాంగ్ వాయిస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా డూ నాట్ లూజ్ అవుట్, కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏముంది, డైలీ పడుకునే ముందు నా వీడియో ఒకటి వచ్చేస్తుంది, చూసి పడుకోవడమే. 10 minutes అప్డేటెడ్గా ఉంటారు నేషనల్ పాలిటిక్స్ మీద, స్టేట్ పాలిటిక్స్ మీద అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ మీద. అండ్ ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాం. బాబా సిద్దికీ గారి గురించి పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడాం. అసలు ఆయన ఎలా అసాసినేట్ చేశారు, లారెన్స్ బిష్నోయ్కి దీనికి సంబంధం ఏంటి ఈ పర్టికులర్ వీడియోలో ఉంటే. అండ్ అదో వీడియో జియో పాలిటిక్స్ గురించి, రీసెంట్ గా ట్రంప్ గారు గెలిచారు కదా, సో అది ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పాను. సో రెండిట్లో ఏదో వీడియో చూడండి అండ్ గెట్ వాల్యూ. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together, rise above backstabbing, rise above political mockery, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై ఛత్రపతి శివాజీ మహారాజ్, జై భారత్, జై భారత్.